వెల్కమ్ టు దిక్సూచి. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకునే విద్యార్థుల కోసం భారత ప్రభుత్వం రీసెంట్ గా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తో ఒక గెజెట్ ను విడుదల చేయడం జరిగింది. ఆ గెజెట్ గురించి విసోర్స్ సంస్థ అందించే యూనివర్సిటీలు ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నాయి అనే విషయాలు తెలియజేసేందుకు ఆ సంస్థ మార్కెటింగ్ హెడ్ అక్రమ్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు స్టూడియో. సో అబ్రాడ్ లో ఎంబీబీఎస్ చదవాలి అనుకునే వాళ్ళకి ఇండియన్ గవర్నమెంట్ ఒక గెజెట్ విడుదల చేసింది. అసలు ఆ గెజెట్ లో ఏమనుంది? అలాగే 16 సంవత్సరాల నుంచి ఆంధ్రాలో తెలంగాణలో మీ కన్సల్టెంట్ టాప్ మోస్ట్ గా రన్ అవుతోంది. ఆ గెజెట్ ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తున్నారు మీరు? సో ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం అనేది మనం పెట్టడానికి గల కారణం ఏంటి అంటే, చాలామంది పేరెంట్స్కి స్టూడెంట్స్కి ఈ గెజిట్ పట్ల కొంత కన్ఫ్యూజన్ ఉంది. సో ఈ గెజిట్ ఏదైతే ఉందో ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన గెజిట్ ఇదండి. సో ఈ గెజిట్ అఫీషియల్గా మన నేషనల్ మెడికల్ కమిషన్ వెబ్సైట్లోనే పొందుపరచడం జరిగింది. ఎవరైనా పేరెంట్స్ కావాలి అనుకుంటే ఇది మాకు కాల్ చేస్తే కనుక వాళ్ళకు కూడా పంపించడం జరుగుతుంది. ఈ గెజిట్ ఏదైతే ఉందో ఇది చెప్పాలి అంటే, ఏదైతే స్టూడెంట్స్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్నారో వాళ్ళందరి పట్ల ఇది ఒక వరం లాంటిది. ఎందుకంటే గత కొన్నేళ్ళుగా చాలా వరకు స్టూడెంట్స్ 4 years కోర్సులు, 5 years కోర్సులు ఇలా చాలా కోర్సులకు వెళ్ళారు. మన భారత ప్రభుత్వం నేషనల్ మెడికల్ కమిషన్ ఏప్రిల్ 23వ తేదీన ఒక డ్రాఫ్ట్, ఒక పబ్లిక్ నోటీస్ని కూడా ఇష్యూ చేయడం జరిగింది. అందులో కూడా విధి విధానాలని పొందుపరిచారు. సో ఆ విధి విధానాలని పొందుపరుస్తూ ముందే హెచ్చరించడం కూడా జరిగింది. అయినా కొంతమంది కన్ఫ్యూజన్ వల్ల లేకపోతే తెలియకో 4 years, 5 years కోర్స్ అనేది ఎంచుకున్నారు. ఇప్పుడు మొన్న రీసెంట్గా నవంబర్ 18వ తేదీన చూసుకుంటే ఈ గెజిట్ని ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్ కూడా చేయడం జరిగింది. ఈ గెజిట్ అనే కాకుండా మేము మా విషయానికి వస్తే ముందు నుంచి కూడా గత 4 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి మా టీవీ కార్యక్రమాలు చూసినా కానీ అందులో కూడా ప్రతి చోట మేము ప్రమోషన్స్లో కానీ లేకపోతే అడ్మిషన్స్లో కానీ ఎక్కడ కూడా 5 years కోర్స్ అనేది అడ్మిషన్స్ ఎప్పుడు చేయలేదు. 5 years కోర్స్ అనేది మేము ఎప్పుడు చెప్పలేదు. 6 years కోర్స్ డ్యూరేషన్ ఉన్న యూనివర్సిటీస్కి మాత్రమే మేము పంపించడం జరిగింది. సో ఈ గెజిట్ గురించి చర్చించుకోవాల్సిన విషయాల్లో మనకి ప్రధానంగా ఏముంది అంటే కోర్స్ డ్యూరేషన్ చూసుకుంటే మన ఇండియన్ గవర్నమెంట్ డైరెక్ట్గా అందులో పెట్టిన మొదటి పాయింట్ ఏంటి అంటే 54 నెలలు అనేది మినిమం ఉండాలి. 54 months అంటే 4.5 సంవత్సరాలు. దాంతోపాటు రెండో విషయానికి వస్తే అదే గెజిట్లో ఉన్న సెకండ్ పాయింట్ 12 months అనేది ఇంటర్న్షిప్ చేసి ఉండాలి స్టూడెంట్. దాంతోపాటు మూడవ పాయింట్ ఇంగ్లీష్ కోర్సులోనే పూర్తిగా చదువుకొని ఉండాలి. దాని తర్వాత 4వ పాయింట్ విషయానికి వస్తే ఎక్కడైతే ఎంబీబీఎస్ స్టూడెంట్ కంప్లీట్ చేస్తాడో అదే కంట్రీలో ఆ స్టూడెంట్ కన్సైన్డ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో అందులో రిజిస్టర్ చేసుకొని ఇండియాకి రావాలి. సో మేము చెప్పే యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కోర్స్ డ్యూరేషన్ 6 ఏళ్ళు ఉంటుంది. 6 ఏళ్లలోనే 1 year ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ కూడా స్టూడెంట్కి వస్తుంది. ఇంటర్న్షిప్ కూడా చేసుకొని అక్కడ వాళ్ళ డిగ్రీని వాళ్ళు ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉందో దాంట్లో రిజిస్టర్ చేసుకొని పిఎంక్యూ తీసుకొని ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ తీసుకొని ఇండియా వచ్చి ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ అనేది వాళ్ళు రాసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఏదైతే మెన్షన్ చేశారో ఈ ప్రతి పాయింట్ని కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది ఫుల్ఫిల్ చేయడం జరుగుతుందండి. అదేవిధంగా జార్జియా కంట్రీ విషయానికి వస్తే అందరికీ తెలిసిన విషయమే. జార్జియా కంట్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. అదేవిధంగా ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా చూసుకున్నా కానీ పూర్తిగా ఇంగ్లీష్లోనే చదువులు చెప్పడం జరుగుతుంది. అక్కడ లోకల్ పీపుల్తో ఇంటరాక్షన్లో కూడా వాళ్ళకి మరో భాష నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా ఇంగ్లీష్లోనే వాళ్ళు ఇంటరాక్షన్ అవుతారు. కాబట్టి ఎక్కడ ఎలాంటి సమస్య లేకుండా ప్రశాంతంగా స్టూడెంట్స్ చదువుకోవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అండి. సో ఈ గెజిట్ విషయానికి వస్తే కనుక గెజిట్లో ఉన్న ఇంకొక పాయింట్ లాంగ్వేజ్ గురించి అండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో చాలా వరకు దేశాల్లో ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ పాండమిక్ బిఫోర్ కూడా చైనా మీద కొంత యాక్షన్ తీసుకున్నాయి మన ఇండియన్ గవర్నమెంట్ కూడా. సో పాండమిక్ నుంచి అయితే చైనా వెళ్ళడం కూడా పూర్తి తగ్గిపోయింది. సో ఈ చైనా లాంటి కంట్రీస్లో ఏంటి అంటే బైలింగ్వల్ ఉంటుంది. బైలింగ్వల్ అంటే ఏంటంటే అక్కడ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని కంట్రీస్లో ఎలా ఉంది అంటే నాట్ ఓన్లీ చైనా, వేరే దేశాల్లో కూడా ఒక 3 సంవత్సరాలు ఇంగ్లీష్ లేకపోతే 3 సంవత్సరాలు చైనీస్ లేకపోతే అక్కడ లోకల్ లాంగ్వేజ్లో చదువుకోవడం పూర్తిగా 6 ఏళ్ళు. ఇలాంటి వాటి మీద కూడా యాక్షన్ తీసుకుంటూ మన భారత ప్రభుత్వం ఏం చేసింది అంటే ఇదే గెజిట్లో ఈ గెజిట్ ఏదైతే ఉందో ఇదే గెజిట్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది కంపల్సరీ అని చెప్పి కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే చదువుకోవాలి. సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక పూర్తిగా ఇంగ్లీష్లోనే చదువుకుంటారు. కంట్రీలో కూడా ఆల్మోస్ట్ అందరూ ఇంగ్లీషే మాట్లాడతారు కాబట్టి స్టూడెంట్కి ఎలాంటి ఇబ్బంది అనేది రాదు.
సో దీంతో పాటు ఇంకోటి నేను చెప్పదలుచుకున్న ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఏదైతే ఇంటర్న్షిప్ ఉంటుందో, ఇప్పుడు చాలా వరకు కంట్రీస్లో ఏం చేస్తున్నారంటే ఎంబీబీఎస్లో ఒక 1 year ఇక్కడ చదివిస్తాము, ఒక ఎంబీబీఎస్లో ఇంకొక 1 year విదేశాల్లో వేరే వేరే దేశాల్లో చదివిస్తాము అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. సో అలా కాకుండా మొత్తం ఏదైతే ఎంబీబీఎస్ ఉందో, కోర్స్ డ్యూరేషన్ ఉందో, ఏ మెడికల్ కాలేజ్లో అయితే అతను అడ్మిషన్ తీసుకుంటాడో అదే మెడికల్ కాలేజ్లో స్టూడెంట్ అనేది చదువుకోవాలి. దాంతోపాటు రెండో విషయానికి వస్తే కనుక ఇంటర్న్షిప్ ఎక్కడ మెడికల్ కాలేజ్లో అతను ఎంబీబీఎస్ అనేది పూర్తి చేస్తాడో అదే కాలేజ్లో ఇంటర్న్షిప్ అక్కడే చేయాలి. చేసిన తర్వాత అక్కడక్కడ ప్రైమరీ మెడికల్ క్వాలిఫికేషన్ తీసుకొని ఆ కంట్రీలో ఆ కన్సైన్డ్ ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీలో రిజిస్టర్ చేసుకొని ఇండియాకి అనేది వాళ్ళు రావడం జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే ప్రతి పాయింట్ని ఈవెన్ ఇంక్లూడింగ్ 54 months కోర్స్ డ్యూరేషన్, దాంతోపాటు లాంగ్వేజ్ ఇంగ్లీష్, దాంతోపాటు 1 year ఇంటర్న్షిప్, దాంతోపాటు చూసుకుంటే మనకి ఏదైతే రెగ్యులేషన్స్ ఇంకా సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరికులం పాయింట్ ఆఫ్ వ్యూలో, సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మన భారత ప్రభుత్వం మెన్షన్ చేసిందో, ఏదైతే సబ్జెక్ట్స్ మెన్షన్ చేసాయో ఆ సబ్జెక్ట్స్ని కూడా యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఫుల్ఫిల్ చేస్తుంది. అదేవిధంగా యూఎస్ఎంఎల్ఈకి ఈక్వలెంట్గా కూడా ఈ సిలబస్ అనేది అందులో యూఎస్ఎంఎల్ఈకి సరితూగే సిలబస్ని కూడా వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఏదైతే స్టూడెంట్ చదువుకుంటారో కావాల్సినవన్నీ కూడా స్టూడెంట్స్కి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అందిస్తుంది. సో వరల్డ్ వైడ్గా రికగ్నైజేషన్, వరల్డ్ వైడ్గా గుర్తింపు ఉన్న డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా, అదేవిధంగా జార్జియా కంట్రీ అనేది అందించడం జరుగుతుంది. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో స్టడీస్ ఏ విధంగా ఉంటాయి? ఎస్పెషల్లీ ఒక స్టూడెంట్కి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ రావాలి అంటే ఫ్యాకల్టీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అక్కడ ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, పిల్లలకి ఏ విధంగా దోహదపడతారు వాళ్ళు? సో ఇదే గెజిట్లో కనుక మన భారత ప్రభుత్వం ఇచ్చిన ముఖ్యంగా ఇంకొక విషయం వాళ్ళు ఏం ప్రస్తావించారంటే ఇంటర్న్షిప్తో పాటుగా కోర్స్ కరికులంని కూడా వాళ్ళు అందులో పొందుపరచడం జరిగిందండి. సో కోర్స్ కరికులంలో వాళ్ళు ఏదైతే కోర్స్ ఉండాలి, సబ్జెక్ట్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి కూడా వాళ్ళు అందులో ప్రస్తావించారు. సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక ఇది మా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి సంబంధించిన బ్రౌచర్ అండి. ఈ బ్రౌచర్ ఏదైతే ఉందో ఇందులో కోర్స్ కరికులం అనేది కూడా ఇందులోనే మెన్షన్ చేయడం జరిగింది. ఇది యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి సంబంధించిన కోర్స్ కరికులం. ఓకే. ఈ కోర్స్ కరికులం కనుక కావాలంటే మీరు ఒక డాక్టర్కి కానీ లేకపోతే ఒక మెడికల్ కాలేజ్లో ఉన్న ప్రొఫెసర్ కానీ వెరిఫై చేసుకోవచ్చు చూపించి. ఈ సిలబస్ ఏదైతే ఉందో, ఏదైతే మన భారత ప్రభుత్వం చెప్తుందో, ఏదైతే మన నేషనల్ మెడికల్ కమిషన్ చెప్తుందో అందులో ఉన్న ప్రతి సబ్జెక్ట్ని వీళ్ళు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఏంటంటే ఈ సబ్జెక్ట్ కనుక స్టూడెంట్ జాగ్రత్తగా చదువుకుంటే ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ ఇండియాకి తిరిగి వస్తాడు. ఇండియాకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఎగ్జామ్ కానీ లేకపోతే యూఎస్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి యూఎస్ఎంఎల్ఈ కానీ, కెనడా వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి కెనడియన్ మెడికల్ కౌన్సిల్ అంటే పీజీ కోర్సుల కోసం కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, న్యూజిలాండ్ యొక్క ఎగ్జామ్, ఇలా ప్రపంచవ్యాప్తంగా ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఈ 5 కంట్రీలే కాకుండా వరల్డ్ వైడ్గా ఎక్కడ ప్రాక్టీస్ చేసుకోవాలనుకున్నా కానీ స్టూడెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా చదువుకోవచ్చు. ఈ సిలబస్లో కనుక చదువుకుంటే స్టూడెంట్ ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతాడండి. సో ఇంకో విషయం నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ ఎన్ఎంసీ గైడ్లైన్స్ అనేది, ఎన్ఎంసీ గెజిట్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది. కానీ అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఎప్పటి నుంచో కోర్స్ డ్యూరేషన్ అనేది మన ఇండియాకి సూటబుల్గా ఉండే కోర్స్ డ్యూరేషన్ని చూసుకోండి, దానికి ఈక్వల్గా ఉండే కోర్స్ డ్యూరేషన్ని ప్రిఫర్ చేయండి అని చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము ముందు నుంచి ప్రియారిటీగా తీసుకొని లాభార్జనే ముఖ్యంగా కాకుండా, అంటే ఒక కన్సల్టెన్సీ అనగానే డబ్బులే ఇంపార్టెంట్ కాదు, లాభార్జన అనేదే ప్రధానంగా పెట్టుకోకుండా ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ చెప్తుందో, ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయో అదేవిధంగా స్టూడెంట్కి ఏ ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ అయితే సూటబుల్గా ఉంటుంది, ఒక మంచి డాక్టర్ ఇండియాకి తిరిగి వస్తాడు అన్నది మేము అన్ని రకాలుగా ఆలోచించుకొని గత కొన్నేళ్లుగా ఓన్లీ 6 సంవత్సరాల కోర్సుని మేము పంపించడం జరుగుతుంది. కానీ జార్జియాలో మేము చేసే కంట్రీలో కూడా కొన్ని ఏజెన్సీస్, కొన్ని సంస్థలు 5 ఏళ్ల కోర్సుకు కూడా పిల్లల్ని పంపించడం జరిగింది. 5 ఏళ్ల కోర్సుకు పంపించడం వల్ల వాళ్ళ డిగ్రీలు కంప్లీట్ చేసుకుని ఇండియాకి వచ్చిన తర్వాత కేరళలో ట్రావెన్కోర్ కోర్టు కూడా దాని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది. సో కంపల్సరీ ఎక్కడికైనా వెళ్ళి చదువుకోవాలి అన్నా మినిమం 5.5 ఏళ్ళు ఉండాలి. సో మా యూనివర్సిటీ విషయానికి వస్తే మళ్ళీ నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను, 6 years కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది, ఇంగ్లీష్లో చదువుకుంటారు, ఇంటర్న్షిప్ కంప్లీట్ చేసుకొని కూడా రావడం జరుగుతుంది. దీంతోపాటు మేము యాజ్ ఎ కన్సల్టెంట్గా స్టూడెంట్ని ఓన్లీ ఎంబీబీఎస్ఏ కాకుండా పీజీకి కూడా రెడీ చేసుకోవాలనే ఉద్దేశంతో నెక్స్ట్ ఎగ్జామ్కి 2nd year నుంచి కోచింగ్ ఇస్తున్నాము. దాంతోపాటు యూఎస్కి వెళ్దాం అనుకున్న స్టూడెంట్స్కి యూఎస్ఎంఎల్ఈకి సంబంధించిన కోచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 2nd year 2nd semester నుంచి మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.
దాంతోపాటు కెనడియన్ మెడికల్ కౌన్సిల్, ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్, న్యూజిలాండ్, ఈ ఎగ్జామ్స్ అన్నిటికి కూడా స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి, స్టూడెంట్కి ఫస్ట్ ఇయర్లో వచ్చిన మార్కుల్ని బట్టి మేము బ్యాచెస్గా డివైడ్ చేసుకొని స్టూడెంట్స్కి అనేది కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో చూసుకుంటే ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే దీనికి మన భారత ప్రభుత్వం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంతకుముందు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండేది, ఇప్పుడు ఏమైందంటే ఎన్ఎంసీగా మార్పు చెందింది. సో ఈ ఎన్ఎంసీ ద్వారా మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, దాంతోపాటు ఈసీఎఫ్ఎంజీ రికగ్నిషన్ ఉన్న యూనివర్సిటీ, అదేవిధంగా యూరోపియన్ మెడికల్ స్కూల్స్ అసోసియేషన్లో మెంబర్, దాంతోపాటు ఆస్ట్రేలియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉందో దానిలో కూడా గుర్తింపు పొందిన యూనివర్సిటీ, కెనడియన్ మెడికల్ కౌన్సిల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ, ఏదైతే ఉన్నాయో వాటన్నిటి ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. సో ఈ గుర్తింపులు అనేవి కూడా ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా వెరిఫై చేసుకోవాలి. ఎందుకు వెరిఫై చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వెళ్దాం అనుకున్న స్టూడెంట్ ఎవరైనా ఉన్నారనుకోండి, పీజీ ప్రోగ్రామ్ కోసం కనుక చూస్తే యూఎస్ వెళ్ళాలి అనుకుంటే ఈసీఎఫ్ఎంజీ ద్వారా గుర్తింపు తప్పనిసరిగా పొంది ఉండాలి. ఈసీఎఫ్ఎంజీ కనుక గుర్తింపు లేకపోతే యూఎస్ వెళ్ళి పీజీ చేయడానికి ఆ యూనివర్సిటీ డిగ్రీలు అనుమతించబడవు. సో కాబట్టి ఈసీఎఫ్ఎంజీ గుర్తింపు అనేది తప్పనిసరిగా ఉండాలి. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఈసీఎఫ్ఎంజీ ద్వారా గుర్తింపు పొందిన యూనివర్సిటీ. సో దీంతో పాటుగా చూసుకుంటే ఈ యుఎస్ఎంఎల్ఈకి ముందు ఈ యుఎస్ఎంఎల్ఈ అనేది కొంత కష్టతరంగా ఉండేది ఎగ్జామ్. సో రీసెంట్గా ఈ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ని కూడా కొంత ఈజీ చేయడం జరిగింది. ఈ యుఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ ఏదైతే ఉందో అందులో స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని చెప్పి మూడు స్టెప్స్ అనేది అందులో వాళ్ళు ఇస్తారు. సో ఈ 3 స్టెప్స్లో స్టెప్ 1 అనేది ఓన్లీ పాస్ ఫెయిల్ ఎగ్జామ్ చేశారు. స్టెప్ 2లో సిఎస్ని రద్దు చేసి ఓన్లీ సీకే ఒకటే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ స్టెప్ 1, స్టెప్ 2 ఎంబీబీఎస్లో ఉండగానే స్టూడెంట్ రాసుకుంటాడు. ఎంబీబీఎస్ అయిన తర్వాత స్టెప్ 3 రాసుకొని అక్కడ లైసెన్స్ పొందుతాడు, పీజీ సీట్ కూడా పొందుతాడు. ఆ పీజీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తను పీజీ చేసుకుంటాడు అనమాట. ఎలాంటి ఛార్జెస్ లేకుండా, ఎలాంటి ఫీజెస్ లేకుండా జీరో కాస్ట్లో అతను పీజీ అనేది చేసుకునే ఆప్షన్ అనేది అమెరికా అందిస్తుంది. సో ఇదే విధంగా ఈ ప్లాన్ ఏ ఎప్పుడైనా కానీ మన ఇండియన్ స్టూడెంట్స్కి ఏముంటుంది అంటే ఎంబీబీఎస్ అయిన తర్వాత ఇండియా రావాలనుకుంటారు, అది ప్లాన్ ఏగా పెట్టుకుంటారు. సో ప్లాన్ బి విషయానికి వస్తే యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ఉంటుంది, యూకే ఉంటుంది. దాని తర్వాత కనుక చూసుకుంటే ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ చాలా ఉన్నాయి. యూరోపియన్ కంట్రీస్లో ఇప్పుడు ఇటలీ, నెదర్లాండ్స్, ఫ్రాన్స్, ఇలా ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క లాంగ్వేజ్ అనేది ఉంది. ఇటాలియన్ నేర్చుకుంటే ఇటలీలో పీజీ చేసుకోవచ్చు, అక్కడ సెటిల్ అవ్వచ్చు. దాంతోపాటు నెదర్లాండ్స్, డచ్ నేర్చుకుంటే కనుక నెదర్లాండ్స్లో సెటిల్ అవ్వచ్చు. ఫ్రెంచ్ నేర్చుకుంటే ఫ్రాన్స్లో, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకుంటే కనుక జర్మనీలో. ఇలా ఏదైతే కంట్రీకి సంబంధించిన లాంగ్వేజెస్ ఉన్నాయో ఆ లాంగ్వేజెస్ నేర్చుకుంటే స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వడానికి, పీజీ చేసుకోవడానికి కూడా ఆప్షన్స్ అనేది స్టూడెంట్ పొందుతాడండి. సో ఏదైతే ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ ఆప్షన్స్ని యూనివర్సిటీ ఆఫ్ జార్జియా అనేది అందిస్తుంది. సో దీంతో పాటుగా ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, హాస్టల్స్ కూడా మాయే సొంత హాస్టల్స్ ఉన్నాయి జార్జియాలో. యూనివర్సిటీ ఆఫ్ జార్జియా కానీ లేకపోతే జార్జియాలో మేము పంపించే ప్రతి యూనివర్సిటీలో కూడా మా యూనివర్సిటీ దగ్గరలోనే మా సొంత హాస్టల్స్ అనేవి ఉన్నాయి. ఇండియాలో వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీస్, వీసోస్ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, రిజిస్టర్డ్ కంపెనీ. అదేవిధంగా జార్జియాలో వీసోస్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ఎల్ఎల్సి లిమిటెడ్ లియబిలిటీ కంపెనీ, అక్కడ రిజిస్టర్డ్ కంపెనీయే. మా డైరెక్టర్ సార్ కామినేని శివ సార్ అక్కడే ఉంటారు. సార్తో పాటు 5 మెంబర్స్ టీం ఉండి మొత్తం స్టూడెంట్స్ అందరినీ కూడా, పిల్లలందరినీ కూడా కంప్లీట్ అయ్యేంతవరకు మేమే టేక్ కేర్ చేస్తున్నాము, 6th ఇయర్ కంప్లీట్ అయ్యేంతవరకు. అదేవిధంగా ఇప్పుడు మెయిన్గా ఏంటి అంటే, చాలా సంస్థలు, చాలా ఏజెన్సీస్కి సరైన రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఇండియాలో అయినా లేకపోతే విదేశాల్లో అయినా రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఏదో అడ్మిషన్ చేసామా పంపించామా అన్నట్టుగా ప్రాసెస్లోనే ఉంటారు. అది తర్వాత రేపటి రోజున ఏమైపోతుందంటే, అలాంటి రిజిస్ట్రేషన్ లేని కంపెనీస్ లేకపోతే ఆర్గనైజేషన్స్ రేపు పిల్లలు కంపల్సరీ ఏదైనా ఇబ్బంది కలిగించినా కానీ పేరెంట్స్, స్టూడెంట్స్ ఏం చేయలేని పరిస్థితిలో ఉంటారు. ఎందుకంటే చాలామంది ఏదో డబ్బులు కట్టామా, ఇప్పుడు మన భారత ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే క్యాష్ని నిర్మూలించండి, నగదుని మొత్తానికే ఆపేసి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని, ట్యాక్సుల్ని ప్రోత్సహించండి అని చెప్పి భారత ప్రభుత్వం చెప్తుంది. కానీ ఈ రోజున చూసుకుంటే చాలా సంస్థలకి జిఎస్టీ రిజిస్ట్రేషన్స్ కానీ, ఇండియాలో సంస్థల యొక్క రిజిస్ట్రేషన్స్ కానీ ఏమీ లేవు. లేకుండా ట్యాక్సులు పే చేయకుండా చాలా సంస్థలు నడుస్తున్నాయి. సో అది ఏ రోజైనా కానీ స్టూడెంట్స్ కానీ లేకపోతే ఆ సంస్థలకు కానీ ఇబ్బందే. మేము మా విషయానికి వస్తే మేము జిఎస్టీ పేయర్స్, ఇక్కడ జిఎస్టీ ట్యాక్స్ పేయర్స్ ఇండియాలో. అక్కడ కూడా మా హాస్టల్లో ఏదైతే స్టూడెంట్ ఫీజు పే చేస్తున్నాడో హాస్టల్ ఫీజు కూడా, దానికి కూడా వ్యాట్ అనేది డిడక్ట్ చేసి వాళ్ళకి రెసిప్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో స్టూడెంట్కి, పేరెంట్కి టోటల్గా ఒక లీగలైజ్డ్ ప్రాసెస్లో ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంత వరకు మేము అండదండలుగా మేము అనేది ఉండడం జరుగుతుందండి. ఇదే మా 16-17 ఏళ్ళ సక్సెస్కి కారణం. అయితే సార్, మరి యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, అక్కడ స్టడీస్ ఎలా ఉంటుందంటారు?
సో యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే కనుక ఎడ్యుకేషన్లో ముఖ్యంగా చూసుకుంటే 20 మెంబర్స్కి ఒక సెక్షన్ అనేది ఉంటుందండి. థియరీ 20 మెంబర్స్కి ఒక సెక్షన్ కింద చెప్తారు. ఈరోజు అయిన క్లాసు స్టూడెంట్ కంపల్సరీ పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రాక్టికల్స్లో చూసుకుంటే 10 మెంబర్స్కి ఒక బ్యాచ్గా చేస్తారు. యూనివర్సిటీ ఆఫ్ జార్జియాలో ఉన్న బ్యూటిఫుల్ థింగ్స్ ఏంటి అంటే 20 మెంబర్స్కి ఒక సెక్షన్గా ఉన్నప్పుడు స్టూడెంట్ని పేరున గుర్తుపెట్టుకొని స్టూడెంట్ ఎలా చదువుతున్నాడు, స్టూడెంట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అన్నది డైలీ ఫ్యాకల్టీ కూడా అక్కడ ఉన్న ఎవరైతే ప్రొఫెసర్స్ ఉన్నారో లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు వెరిఫై చేసుకొని స్టూడెంట్ని ఇంకా కావాల్సిన మోటివేషన్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్కి మళ్ళీ ఏదైనా అర్థం కాకపోతే మళ్ళీ రిపీట్ చేయడానికి కానివ్వండి పాసిబిలిటీస్ ఉంటాయి. ఇప్పుడు చాలా వరకు మెడికల్ కాలేజ్లో ఎలా ఉంటుందంటే 50 మంది 60 మందిని సెక్షన్కి ఉంచుతారు. కానీ ఇక్కడ చూసుకుంటే ఓన్లీ 20 మెంబర్స్ ఫర్ బ్యాచ్. అదేవిధంగా ప్రాక్టికల్స్కి 10 మెంబర్స్కి ఒక బ్యాచ్ ఉంటుంది. సో క్లినికల్స్ ప్రాక్టికల్స్ విషయానికి వస్తే మన యూనివర్సిటీ ఆఫ్ జార్జియా ఏదైతే ఉందో జార్జియా యొక్క హైయెస్ట్ పాపులేటెడ్ సిటీ, క్యాపిటల్ సిటీ ఆఫ్ జార్జియా టిబ్లిసీ సిటీ అంటారు. ఆ సిటీలో ఈ యూనివర్సిటీ అనేది లొకేట్ చేస్తుంది. దాని పాపులేషన్ విషయానికి వచ్చినా కనుక చూసుకుంటే 15 lakhs పాపులేషన్ ఉన్న సిటీ అనమాట. సో ఈ 15 lakhs పాపులేషన్తో పాటు ఎవ్రీ ఇయర్ అరౌండ్ 1 crore మెంబర్స్ టూరిస్టులు వస్తారు. అదేవిధంగా లోకల్గా ట్రీట్మెంట్ చేయించుకోవడానికి బయట నుంచి కూడా, ఎందుకంటే టిబ్లిసీ సిటీ అనేది ఒక హెల్త్ సిటీ ఆఫ్ యూరప్గా గుర్తింపు పొందిన సిటీ కాబట్టి ఎవ్రీ ఇయర్ ఒక 5 to 10 lakhs పేషెంట్స్ అక్కడికి వచ్చి సర్జరీస్ చేయించుకుంటూ ఉంటారు. కాబట్టి ఎక్కడైనా కానీ వీళ్ళకి క్లినికల్స్ అనేవి తగ్గవు. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి కనుక చూసుకుంటే ఇంకా ముఖ్యంగా వీళ్ళకి 1 ఇన్బిల్ట్ హాస్పిటల్, దాంతోపాటు 17 అటాచ్డ్ హాస్పిటల్స్తో 5000 బెడ్స్తో వన్ ఆఫ్ ద టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీగా జార్జియాలో గుర్తింపు పొందింది. అదేవిధంగా క్లినికల్స్లో కూడా స్టూడెంట్కి కావాల్సిన అన్నిటినీ కూడా అందించడానికి ముందు వరుసలో ఉందన్నమాట. సరే అక్రమ్ గారు, మరి జార్జియా కంట్రీ ఏ విధంగా ఉంటుంది సెక్యూరిటీ పరంగా? అంటే ఎస్పెషల్లీ పేరెంట్స్కి దేశానికి పంపించాలంటే భయపడతారు, ఎస్పెషల్లీ ఆడపిల్లల్ని పంపించాలంటే చాలా భయపడతారు పేరెంట్స్. సో వాళ్ళకి మీరు ఎలాంటి అభయం ఇస్తారు? సో జార్జియా విషయానికి వస్తే మీ అందరికీ తెలిసిందేనండి. సో జార్జియా ఈజ్ ఏ వరల్డ్లో 3rd సేఫెస్ట్ కంట్రీ. సో అదేవిధంగా జార్జియా విషయానికి వస్తే ఫీమేల్ డామినేటెడ్ కంట్రీ, క్రైమ్ ఫ్రీ కంట్రీ. సో వెళ్ళే స్టూడెంట్స్ అందరూ ఎవరైతే వెళ్తున్నారో మాకు లాస్ట్ ఇయర్ కనుక చూసుకున్నా లేకపోతే ఈ ఇయర్ చూసుకున్నా more than 60% స్టూడెంట్స్ గర్ల్సేనండి. జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరిలో కూడా more than 60% అమ్మాయిలే జాయిన్ అయ్యారు. అదేవిధంగా చూసుకుంటే అక్కడ మా హాస్టల్స్ మేము ఎస్టాబ్లిష్ చేసి స్టూడెంట్స్ అందరినీ ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేంతవరకు మేమే రెస్పాన్సిబిలిటీ తీసుకొని చూసుకోవడం జరుగుతుందండి. సో నేను ఇంకోటి ముఖ్యంగా చూపించుకోదలుచుకుంది ఒక విషయం ఉందండి. తప్పకుండా. ఇది మా యూనివర్సిటీ ఆఫ్ జార్జియాకి సంబంధించిన అగ్రిమెంట్ కాపీ మా బ్రౌచర్లో మేము మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ అగ్రిమెంట్ కాపీని నేను ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే చాలా వరకు సంస్థలన్నీ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ దగ్గర డైరెక్ట్ కాంట్రాక్ట్ లేకపోయినా అడ్మిషన్స్ అనేవి తీసుకోవడము, పిల్లల్ని పంపించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ అగ్రిమెంట్ లేని సంస్థల దగ్గరికి మీరు అప్రోచ్ అవుతారో ఒక 4 నుంచి 5 లక్షల రూపాయలు మీకు 100% బర్డన్ అవుతుంది. ఎందుకు బర్డన్ అవుతుందంటే ఇప్పుడు డైరెక్ట్గా కాంట్రాక్టర్ ఉన్న యూనివర్సిటీస్ ఏవైతే కాంట్రాక్టర్గా ఉన్న కన్సల్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజే తీసుకుంటారు. ఆ ఫీజుని డైరెక్ట్గా యూనివర్సిటీ అకౌంట్కి డిపాజిట్ చేయిస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ట్యూషన్ ఫీజులు ఎప్పుడు ఏ కన్సల్టెన్సీకి కట్టకూడదు. అది లీగల్లీ ప్రాబ్లం అవుతుంది. ఒరిజినల్గా అది లీగల్లీ కరెక్ట్ కాదు కూడా. కాబట్టి ఎప్పుడైనా కానీ ట్యూషన్ ఫీజు యూనివర్సిటీకే పే చేయాలి. మీరు యూనివర్సిటీకి కట్టాలి అనే ప్రోత్సహించే సంస్థల దగ్గరికి వెళ్ళండి. ఆ యూనివర్సిటీకి కట్టాలని చెప్పే సంస్థలు ఏవైతే ఉంటాయో అవి దాదాపు వాళ్ళ కాంట్రాక్ట్ని కూడా మీరు వెరిఫై చేసుకొని ముందడిగేయండి. దానివల్ల ఏంటంటే మీకు ఫైనాన్షియల్గా, దాంతోపాటు రేపటి రోజున ఏదైనా చిన్న సమస్య వచ్చింది, అక్కడ సమస్య వచ్చినప్పుడు ఏంటంటే అగ్రిమెంట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉంటారో అక్కడ యూనివర్సిటీలో వాళ్ళే ఉంటారు, వాళ్ళే చూసుకుంటారు. కాబట్టి పిల్లల్ని మీరు ఎంచక్క దర్జాగా ప్రశాంతంగా ఇక్కడ ఉండొచ్చు. ఏ సమస్య వచ్చినా కానీ వాళ్ళు చూసుకోవడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఇందాక చెప్పారు హాస్టల్స్ కూడా మీవే అని. సో హాస్టల్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే అడ్మిషన్ ప్రాసెస్ గురించి కొంచెం. సో హాస్టల్స్ అనేవి మాయేనండి మేము ఇందాక చెప్పినట్టుగా. సో ఫుడ్ విషయానికి వస్తే ప్యూర్లీ మన తెలుగు ఫుడ్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకి హైదరాబాద్ నుంచి ఒక ఆయన ఉన్నారండి చెఫ్, విజయవాడ నుంచి ఒక ఆయన ఉన్నారు, నెల్లూరు నుంచి ఒక ఆయన ఉన్నారు. దాంతోపాటుగా మనకి ప్యూర్లీ తెలుగు భోజనమే
వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది. సో నేను ముఖ్యంగా చూపించుకోదలుచుకుంది ఏంటి అంటే జార్జియాలో అడ్మిషన్ ప్రాసెస్లో ఏముంటుందంటే మెయిన్గా ఒక ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు. అది జస్ట్ స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా ఒక ఇంగ్లీష్ టెస్ట్ అనేది జస్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది, నామినల్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ నామినల్ ఇంటర్వ్యూ ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళందరికీ ఈ ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ అడ్మిషన్ లెటర్ని ఇస్తారు. ఈ అడ్మిషన్ లెటర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో లైక్ 10th ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా జార్జియాలో ఉన్న ఎన్సీఈక్యూ ఇది లెటర్ అంటారు. ఇది ఎన్సీఈక్యూ లెటర్ అనమాట. ఈ ఎన్సీఈక్యూకి పంపించి ఎన్సీఈక్యూ నుంచి మినిస్ట్రీకి పంపిస్తారు. మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ MESకి కూడా పంపించడం జరుగుతుంది. పంపించి ఆ ప్రొఫెషనల్ రెగ్యులేటింగ్ బాడీ ఏదైతే ఉందో అక్కడ వీళ్ళ రిజిస్ట్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎంట్రీ ప్రాసెస్లో కూడా రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత MBBS అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ డిగ్రీని ఏదైతే ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ ఉందో అందులో కూడా వీళ్ళ డిగ్రీని రిజిస్టర్ చేయడం జరుగుతుంది. సో ఎంట్రీ కానీ ఎగ్జిట్ కానీ రెండు సార్లు కూడా అక్కడ గవర్నమెంట్లోనే అక్కడ రెగ్యులేటింగ్ బాడీ ఏదైతే ఉందో ప్రొఫెషనల్ రెగ్యులేటరీ బాడీ మన NMC మన భారత ప్రభుత్వం చెప్పిన గెజిట్ ప్రకారంగా స్టూడెంట్ డిగ్రీని అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. సో 100కి 100% ప్రతి పాయింట్ మన భారత ప్రభుత్వం చెప్పిన ప్రతి పాయింట్ని స్టూడెంట్ ఫుల్ఫిల్ చేసుకుంటారు. కాబట్టి స్టూడెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకుంటారు. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఎలా ఉంటుంది అంటే MBBSలో ఉండగానే ఒక 3 ఏళ్ల తర్వాత ఒక ఎగ్జామ్ రాయాలి, తర్వాత 6th ఇయర్ అయిపోయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ క్లియర్ చేస్తేనే వాళ్ళకి అక్కడ లైసెన్స్లు ఇస్తారు, లేకపోతే రిజిస్ట్రేషన్స్ ఇస్తారు, లేకపోతే డిగ్రీలు ఇష్యూ చేస్తారు. ఈ సమస్య మీద చాలామంది విద్యార్థులు ఇప్పటికీ పోరాడుతున్నారు చాలా దేశాల్లో. సో అలాంటి ఇబ్బంది లేకుండా మన ఇండియన్ ప్యాటర్న్లో మన UK ప్యాటర్న్ అంటే ఇండియన్ ప్యాటర్న్ అంటే UK ప్యాటర్న్ అంటాం మనం. ఆ UK ప్యాటర్న్లో సెమిస్టర్ పద్ధతిలో చదువుకొని ప్రశాంతంగా ఒక డాక్టర్ అయి ఇండియాకి తిరిగి వస్తారు. అలాంటి సిస్టమ్ ఉన్న కంట్రీస్ని యూనివర్సిటీస్ని ఎంచుకుంటే స్టూడెంట్ ఒక మంచి డాక్టర్ ఇండియాకి తిరిగి వస్తాడండి. వీసోస్ సంస్థ మా ఆఫీసెస్ ఆంధ్ర తెలంగాణలో కనుక చూసుకుంటే హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో హెడ్ ఆఫీస్ అండి, విజయవాడ బెన్ సర్కిల్లో, అదేవిధంగా విశాఖపట్నంలో MVPలో, అదేవిధంగా తిరుపతిలో తిరుచానూరు రోడ్లో మా ఆఫీసెస్ అనేవి ఉండడం జరిగింది. సో ఈ యూనివర్సిటీ ఆఫ్ జార్జియా విషయానికి వస్తే December 8th ఈజ్ లాస్ట్ డేట్ ఫర్ అడ్మిషన్. ఎవరైతే అడ్మిషన్ పొందాలనుకున్న విద్యార్థులందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చి వాళ్ళ ప్రాసెస్ని స్టార్ట్ చేసుకోవాల్సిందిగా చెప్పడం జరుగుతుందండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ కూడా వెళ్ళిపోయి ఆఫ్లైన్ క్లాసెస్ కూడా చదువుకుంటున్నారు. ఈ ఇయర్ స్టూడెంట్స్కి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ ఎవరైతే అడ్మిషన్స్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ప్రాసెస్ అనేది చేయించడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంకా లాస్ట్ కొన్ని సీట్స్ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి డీటెయిల్స్ అన్ని కనుక్కొని లేదంటే కాల్ చేసిన ఆ నెంబర్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి స్టూడెంట్స్ ముందడిగేయచ్చు. రైట్, మొత్తానికి అబ్రాడ్లో MBBS చేయాలి అనుకునే వారికి రీసోర్స్ కన్సల్టెన్సీ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు. అంతేనా అక్రమ్ గారు? థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు మా స్టూడియోకి వచ్చి యూనివర్సిటీ ఆఫ్ జార్జియా గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. ఇది ఇవాల్టి దిక్సూచి. కీప్ వాచింగ్ ABN.